ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం శ్రీ శివగీత వింటున్నాం. 3వ అధ్యాయంలో ప్రధానంగా శ్రీరాముడు ఆగస్త్యుని అడగడం, నేనేమైనా సరే సీతను వెతకాలి, పట్టుకోవాలి, దానికి కావలసిన దిశానిర్దేశం చేయండి అంటే పాశుపత వ్రతం అని విరజా దీక్ష అని ఒక దీక్ష ఉందయ్యా, దాన్ని చెయ్యి. ఆ దీక్ష వల్ల నీకు పరమశివుడు దర్శనమిస్తాడు. ఆ పరమశివుని అనుగ్రహం వల్ల రావణాసురుని చంపుతావు. ఈ దీక్షను ఎలా చేయాలో నేను చెప్తాను విను అని ఆగస్త్యుడు శ్రీరామునికి ఈ దీక్షను చెప్తున్నాడు. శుక్ల చతుర్దశి సోమవారం, శుక్ల అష్టమి సోమవారం, శుక్ల ఏకాదశి సోమవారం కానీ ఆధా నక్షత్రంలో కానీ ఈ దీక్షను ఆరంభించవలను. యం వాయుమాహుర్యం రుద్రం శాశ్వతం పరమేశ్వరం పరాత్పరం పరం చాహు పరాత్పరతరం శివం బ్రహ్మణో జనకం విష్ణోర్వహ్నేర్వాయో సదాశివం ధ్యాత్వా అగ్నినా వసత్యాగ్నిం విశోధ్య చ పృథక్ పృథక్ పంచభూతాని సంయమ్య దద్వా గుణవిధిక్రమాత్. వేదవేత్తలు ఎవరిని వాయువని, ఎవరిని రుద్రుడని, ఎవరిని శాశ్వతుడైన పరమేశ్వరుడని, పరాత్పరుడని, పరుడని, శివుడని చెప్పుచున్నారో బ్రహ్మ విష్ణు అగ్ని వాయాదులకు జనకుడైన ఆ సదాశివుణ్ణి ధ్యానించి అగ్నితో అవసద్యాగ్నిని శోధించి విడిగా అగ్నులను శోధించాలి. పంచభూతాలను నియమించాలి. గుణవిధి ప్రకారం ధ్యానించాలి. పంచభూతముల యొక్క పంచతన్మాత్రలను వరుసగా ధ్యానించి మాత్రారహితుడై ద్వాదశాంత పీఠమునున్న ఆ నిష్కల పరబ్రహ్మమును తత్వస్థితిలో ఉంచి అమృతరూపుడై పాశుపత వ్రతమును చేయవలెను. ఈ వ్రత విధానమంతా నేను సంక్షిప్తంగా చెప్తాను విను. ప్రాతఃసమయంలో పాశుపత వ్రతం కరిష్య అని సంకల్పించి తన వేదశాఖను బట్టి అగ్నిని ఆరాధించి శుద్ధుడై స్నానం చేసి శుద్ధి అయి తెల్లని వస్త్రమును ధరించి ఉపవసించవలెను. తెల్లని యజ్ఞోపవీతము, తెల్లని మాలలు ధరించవలెను. తర్వాత ప్రాణాపానాది మంత్రాలతో అనువాకము పూర్తి అయ్యేంత వరకు విరజాహోమము చేయవలెను. సమిదలు, నేయి, చరువు వీటిని ఆ మంత్రాలతో విడివిడిగా హోమం చేయవలెను. తర్వాత యాతే అగ్నే అనే మొదలైన మంత్రాలతో అగ్నిని తన యందు న్యాసము చేయవలెను. అగ్ని మొదలగు మంత్రాలతో భస్మమును మంత్రించి దానితో సర్వాంగములు తాకాలి. శరీరమంతా భస్మం పూసుకోవాలి. దాని వలన మహాపాతకములు, ఉపపాతకములు అన్నీ అతన్ని వదిలిపోతాయి. ఇది పూర్తిగా సత్యము, సందేహము లేదు. భస్మము అగ్ని యొక్క వీర్యము. భస్మలిప్తుడు వీర్యవంతుడు. భస్మస్నానము భస్మశయనము చేయు జితేంద్రుడైన విప్రుడు సర్వ పాప విముక్తై శివసాయుధ్యమును పొందును. మహాశయ, నేను చెప్పినట్లు చేయుము. అందుకు తోడుగా నీకు ఈ శివ సహస్రనామములు ఇచ్చేదను. వీటి వలన నీవు సమస్త ప్రయోజనమును పొందుతావు. శివ సహస్రనామములు ఇస్తున్నాడు ఆగస్త్యుడు శ్రీరామునికి. అలాగే భారతంలో శివ సహస్రనామాలు భారతంలో ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు ఎలా ఉన్నాయో శివ సహస్రనామాలు కూడా భారతంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శివ సహస్రనామాల్ని చేశాడని మహర్షి వేదవ్యాసుడు చెప్తున్నాడు. ఉపమన్యుడు అనే ఒక గొప్ప ఋషి ద్వారా ఆ శివసహస్రనామాలు పొందారని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పి ఉన్నాడు. భారతంలో ప్రధానంగా విష్ణు సహస్రనామాలు విన్నాక ధర్మరాజు సంతృప్తి చెందలే. తాతయ్య, భీష్మ పితామహ, ఒకసారి శివుడి గురించి కూడా చెప్పబోయా విష్ణు సహస్రనామాల వలె అంటే, నాయన అవి చెప్పడానికి నాకు సామర్థ్యత లేదు. అదిగో నీ పక్కన శ్రీకృష్ణుడే వాటిని నీ గురించి చెప్తాడు అనేటప్పటికీ ఆ శ్రీకృష్ణ నాకు వాటి గురించి చెప్పబోయా అంటే, వాసుదేవ ఉవాచ
అని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు చెప్పినవి శివ సహస్రనామాలు. ఇక్కడ అగస్త్యుడు శివ సహస్రనామాలు శ్రీరామచంద్రునికి ఇచ్చాడు అని పలికి అగస్త్యుడు రామునికి వేదసారమైన శివ సహస్రనామం ఇచ్చాడు. అది శివ ప్రత్యక్షాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. అగస్త్యుడు రామునికి శివ సహస్రనామములను చెప్పి ఇలా అన్నాడు, అయ్యా వీటిని రేయింబవళ్ళు నిత్యము జపించుము. దాని వలన ప్రసన్నుడైన శివభగవానుడు నీకు మహాపాశుపదాస్త్రమును ఇవ్వగలడు. దానితో నీవు శత్రువులను జయించి నీ భార్యను నీవు తిరిగి తెచ్చుకొనగలుగుతావు. ఆ అస్త్ర మహిమతోనే నీవు సముద్రాన్ని ఎండగట్టగలవు. ప్రళయకాలంలో శివునకు ఉపయోగపడేది ఆ అస్త్రమే. కాబట్టి మహాపాశుపతాస్త్రము లేనిది రావణాది రాక్షసులను జయించుట నీకు అసాధ్యము. కనుక ఆ అస్త్రం పొందాలంటే నీవు ఆ పరమేశ్వరుడైనటువంటి శివుణ్ణే శరణు వేడుకోవయ్యా అన్నాడు. ఈ విధంగా 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. మరి మహాభారతంలో కూడా అర్జునుడు శివునికి తపస్సు చేశాడు. దేనికోసమండి? శ్రీకృష్ణుడంతటి మహానుభావుడు అర్జున, రానున్నది చాలా గొప్ప మహాయుద్ధము. దాంట్లో నువ్వు విజయాన్ని సాధించాలంటే పాశుపతాస్త్రం అనే ఒక దివ్యాస్త్రం నీ దగ్గర ఉండాల్సిందే. వెళ్ళు, ఆ శివుని కోసం నువ్వు తపస్సు చెయ్యి, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని తెచ్చుకోపో అర్జున అన్నాడు. కాబట్టి కిరాతార్జునీయం అనేది భారతంలో పంచమ వేదంలో చాలా అద్భుతంగా వర్ణించాడు వేదవ్యాసుడు. కాబట్టి అక్కడ అర్జునుడి దగ్గర కూడా పాశుపతాస్త్రం ఉండింది. ఓం నమః శివాయ. ఇక 4వ అధ్యాయంలోకి వస్తున్నాం. శివ ప్రాదుర్భావయోగ. సూతుడు ఇట్లా చెప్తున్నాడు, అగస్త్యముని తన ఆశ్రమమునకు వెళ్ళగా రాముడు పవిత్ర గోదావరి తీరమున రామగిరి యందు శివలింగమును ప్రతిష్ఠించాడు. ఓం నమః శివాయ. చూడండి, శివలింగ ప్రతిష్ఠ అనేది మానవ జీవితానికి సర్వోత్కృష్టమైన పుణ్యం ఏదైనా ఉందా అంటే మనిషి జీవితంలో ఎక్కడైనా అవకాశం ఉంటే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. అంతే, ఇది చివరి జన్మ, ఐశ్వర్యవంతులైపోతారు అని శాస్త్రం చెప్తుందండి బాబు. కాబట్టి మనిషి జీవితంలో ఒక్క శివలింగ ప్రతిష్ఠ ఎవరు చేస్తారో వాళ్ళ జీవితంలో అంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకొకటి లేదని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ శ్రీరాముడంతటి మహానుభావుడు రామగిరిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. గోదావరి తీరమున రామగిరి యందు శివలింగమును ప్రతిష్ఠించి యథావిధిగా విరజా దీక్ష స్వీకరించి భస్మోద్దూలిత శరీరుడై రుద్రాక్ష భూషణములు ధరించాడు. భస్మోద్దూలితం అంటే ఏంది? విభూతి పెట్టుకున్నాడు, రుద్రాక్షలు ధరించాడు. చాలామందికి రుద్రాక్షలు ధరించాలంటే గలీజ్గా ఉంటాయి, నల్లగా ఉంటాయి, వికారంగా ఉంటాయని అనుకోకూడదండి. రుద్రాక్ష ధరిస్తే చాలు, ఒకసారి రుద్రాక్ష అంటే చాలు 10 గోవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుందట. 1000 రుద్రాక్షలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళు సాక్షాత్ శివస్వరూపులట. కాబట్టి ఎక్కడ రుద్రాక్షను ధరించి మరణిస్తారో, వేరేవాడు ఎవడో మరణించాడు, రుద్రాక్ష ఎవడిదో, ఆ రుద్రాక్ష ఉన్న చోట మరణించడం వల్ల పాపాత్ముడైనప్పటికీ సరాసరి కైలాసం తీసుకొని వెళ్ళిపోయారు. పురాణాలలో ఒక గాడిద మీద రుద్రాక్షలు వేసి తీసుకొని పోతున్నారు. కొంత దూరం పోయిన తర్వాత మొయ్యలేక ఆ గాడిద పైన రుద్రాక్షలు అలాగే ఉన్నాయి, అది చనిపోయింది. రుద్రాక్షను మోసుకుంటూ వెళ్తున్న గాడిదని సరాసరి కైలాసానికి తీసుకొని వెళ్ళారు. ఇక విభూతి సంగతి సరే, విభూతి గురించి, రుద్రాక్షల గురించి చాలా పురాణాలలో వేదవ్యాసుడు చాలా అద్భుతంగా వర్ణించాడు. ఓం నమః శివాయ అనుకుంటూ ముందుకెళ్దాం. శ్రీరామచంద్రుడు విభూతి ధరించాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు. గోదావరి పవిత్ర జలాలతో శివునికి అభిషేకం చేసి అడవిలో పుట్టిన పుష్ప ఫలాలతో రాముడు నిత్యం అర్చన చేస్తూ ఉన్నాడు. ఒంటి నిండా భస్మం ధరించి భస్మము యందు పండుకున్నవాడై రాముడు రాత్రింబవళ్ళు వ్యాఘ్ర చర్మాసనం మీద ఆసీనుడై శివ సహస్రనామమును రేయింబవళ్ళు జపించుతున్నాడు. ఏం చేస్తున్నాడు? శివ సహస్రనామం చాలా ఉత్తమమైనటువంటి లోకంలో. ఇక ఒక నెలంతా పండ్లను తిన్నాడు, ఒక నెలంతా ఆకులతో కాలం గడిపాడు, మరొక నెల పొడవునా నీళ్లను మాత్రం తాగాడు, ఇంకొక నెలంతా గాలిని ఆహారంగా స్వీకరిస్తూ రాముడు తపస్సు చేస్తూ ఉన్నాడు. రాముడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను నిగ్రహించి ప్రసన్నుడై నిర్మల మనస్సుతో పరమేశ్వరుని ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నాడు. తన హృదయ పద్మమునందు
ఆసీనుడైన వానిగను అర్ధనారీశ్వరుడుగాను ధ్యానిస్తూ ఉన్నాడు. చతుర్భుజం త్రినయనం విద్యుత్పింగజటాధరం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం సర్వాభరణ సంయుక్తం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మాంబరధరం వరదాభయధారిణం వ్యాఘ్రచర్మోత్తరీయంచ సురాసుర నమస్కృతం పంచవక్త్రం చంద్రమౌళిం త్రిశూలడమరూధరం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరమవ్యయం ఏవం నిత్యం ప్రజపతో గతం మాస చతుష్టయం. 4 చేతులు కలవాడు, 3 కన్నులు కలవాడు, మెరుపుతీగ వంటి లోహిత జటలు, కోటి సూర్యులతో సమానమైన కాంతి, కోటి చంద్రులతో సమానమైన ఆహ్లాదకర రూపము గల ఆ శివుణ్ణి శ్రీరామచంద్రుడు ధ్యానిస్తూ ఉన్నాడు. సర్వాభరణములను ధరించివానిగను పాములను యజ్ఞోపవీతముగా ధరించిన వారును వ్యాఘ్ర చర్మమును వస్త్రముగా ధరించిన వాడును వరాభయ హస్తములను పట్టిన శివుణ్ణి శ్రీరాముడు ధ్యానిస్తూ ఉన్నాడు. పెద్ద పులి చర్మమును ఉత్తరీయముగా ధరించిన వాడుగాను దేవదానవులచే నమస్కరింపబడుచున్నట్లుగాను 5 ముఖములతోనూ తలపై చంద్రునితోనూ చేతిలో త్రిశూల ఢమరుకములతోనూ ఉన్నవాడుగా రాముడు శివుణ్ణి ధ్యానిస్తున్నాడు. పంచముఖములు పంచాననం దురితమర్తమతంగజానాం దావానలం మరణశోకజరాటవీనాం నాగాంతకం ధనుజపంగవ పన్నగానాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం 5 ముఖాలేవి శివుడికి? సద్యోజాతం వామదేవ అఘోర తత్పురుష ఈశాన. సద్యోజాతం వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ 5 ముఖములతో ఉంటాడు పరమశివుడు. ఇట్లు నిత్యుడు, శాశ్వతుడు, నిర్మలుడు, ధ్రువుడు, అక్షరుడు, అవ్యయుడైన శివుణ్ణి ధ్యానించి జపించుచుండగా 4 మాసములు కాలము గడిచినది. మాస చతుష్టయం తర్వాత ఒకనాడు శ్రీరామునకు ప్రళయ భయంకరమైన నాదము వినబడ్డది. అది సముద్ర మదనం చేసే మందరాచలపు నాదం వలె, శివ బాణాగ్నికి పెటిల్లుమని పేలిపోచున్న త్రిపురధ్వని వలె అనిపించింది. ఆ ధ్వనిని విని శ్రీరాముడు అమాంతంగా ఆకాశం వైపు చూశాడు. అంతలోనే ఒక మహా తేజస్సు ఆయన ముందు నిలిచింది. ఆ తేజస్సుకు దిమ్మరపోయిన రాముడు దిక్కులను చూడలేకపోయాడు. ఆ తేజస్సు దెబ్బకు కళ్ళు చీకట్లు కమ్మినవి. రాముడు దిమ్మెరపోయి తేరుకుని ఇదంతయు రాక్షసమాయ అని ఊహించుకుంటూ ఉన్నాడు. ఊహించిన వెంటనే ఆ మహావీరుడు తన ధనస్సుకు నారి బిగించి సిద్ధం చేసి పదునైన బాణాలను ప్రయోగించాడు. మంత్రించి ఆ తేజస్సుపై దివ్యాస్త్రములను ప్రయోగించాడు. ఇంకను ఆగ్నేయాస్త్రమును, వారుణాస్త్రమును, సౌమ్యాస్త్రమును, మోహనాస్త్రమును, సౌరాస్త్రమును, పాశుపతాస్త్రమును, విష్ణుచక్రాస్త్రమును, మహాచక్రాస్త్రమును, కాలచక్రమును అను వైష్ణవాస్త్రములను ప్రయోగించాడు. తదుపరి రౌద్రాస్త్రమును, పాశుపతాస్త్రమును, బ్రహ్మాస్త్రమును, కుబేరాస్త్రమును, వజ్రమును, వాయువ్యాస్త్రమును, భార్గవం మొదలగు అనేకమైన అస్త్రములను ఆ శ్రీరామచంద్రుడు ప్రయోగించాడు. ఆ మహా తేజస్సులో రాముని శస్త్రాలు అన్నీ కూడా సముద్రంలో వడగండ్లు పడినట్టు పడి లీనమైపోయినాయి. అది పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సు. ఆ తేజస్సులో ఎన్ని బాణములు ప్రయోగించినా సముద్రంలో వడగళ్ళ బాణ పడ్డట్టుగా నిష్ఫలమైపోయినాయట. అంతలోనే రాముని చేతి నుండి ధనుస్సు జారిపడి కాలిపోయింది. అమ్ముల పొది ప్రేలి కవచం గోధిక కూడా మండిపోయింది. ఆ పరిస్థితి చూచి లక్ష్మణుడు భయంతో మూర్ఛపోయాడు. రాముడు ఏమీ చేయలేనివాడై మోకాళ్ళ మీద కూర్చున్నాడు. రాముడు భయంతో కర్ణులు మూసుకొని ఉచ్చస్వరంతో శివుణ్ణి నామశాస్త్రం ఉచ్చరిస్తూ శివుణ్ణి మాత్రం వేడుకుంటూనే ఉన్నాడు. చూడండి, రాముడు శివుణ్ణి శరణు వేడి సాష్టాంగ దండ ప్రణామ పరంపర కొనసాగించను. అంతలోనే ఆ శబ్దము మళ్ళీ దిక్కులు పిక్కటిల్లినట్టు వినబడదు. భూమి ఘోరంగా కంపించింది.
పర్వతాలు గడగడలాడినవి. ఆ క్షణంలో చంద్రశీతలమైన ఒక తేజస్సు ఆవిర్భవించింది. చంద్రశీతలమైన ఆ తేజస్సును రాముడు గమనించినంతలో సర్వాలంకార భూషితుడైన నందికేశ్వరుడు కనబడ్డాడు. ఎప్పుడైనా గుడికి పోతే మనకు ముందు నంది కనిపిస్తుంది. విష్ణు ఆలయానికి పోతే గరుత్మంతుడు కనిపిస్తాడు. రామాలయానికి పోతే ఆంజనేయుడు కనిపిస్తాడు. భగవంతుడు ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ముందు భక్తులే కనిపిస్తారు. ఓం నమః శివాయ అనండి. కాబట్టి ముందు భక్తులు, తర్వాత భగవంతుడు. ఇక్కడ చూడండి, శ్రీరాముడికి ఎవరు కనిపించారు? ముందుగా ఒక నంది కనిపించింది. ఆ నంది సముద్రమదనంలో పుట్టిన వెన్న ముద్ద వలె తెల్లగా ఉన్నది. బంగారముతో అలంకరింపబడినది. మరకతమునుల వంటి ఛాయగల జంట కొమ్ములు కలది. నీలాల వంటి కన్నులు, మెడవద్ద చిన్న కంబళిహారము, రత్నాలు పొదిగిన కళ్ళెము, చామరముల గల నందిని చూశాడు. మెడలో మువ్వల సబడితో 10 దిక్కులకు నింపుచున్న నందిని రాముడు గమనించాడు. ఆ నందిపై ఆసీనుడైన నిర్మల స్ఫటిక శరీరుడైన పరమేశ్వరుణ్ణి రాముడు చూశాడు. కోటి సూర్య ప్రతీకాశం కోటి సీతాంశు శీతలం వ్యాఘ్ర చర్మాంబరధరం నాగయజ్ఞోపవీతినం సర్వాలంకార సంయుక్తం విద్యుత్పింగ జటాధరం నీలకంఠం వ్యాఘ్ర చర్మోత్తరీయం చంద్రశేఖరం నానావిధాయుధోద్భాసిత దశబాహుం త్రిలోచనం యువానం పురుషశ్రేష్టం సచిదానంద విగ్రహం. కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి, కోటి చంద్రులతో సమానమైనటువంటి చల్లదనము, వ్యాఘ్ర చర్మధారియు నాగయజ్ఞోపవీత ధరుడునైన పరమేశ్వరుని చూచాడు శ్రీరాముడు. బోలో సీతారామచంద్ర మహారాజ్కి జై. సర్వాలంకార శోభితుడు, పింగళ జటాధరుడు, నీలకంఠుడు, వ్యాఘ్ర చర్మాంబరధరుడు అయిన చంద్రశేఖరుణ్ణి వీక్షించాడు శ్రీరామచంద్రుడు. నానా విధములైన ఆయుధములు గల 10 బాహువులు గలవాడు, 3 కన్నులు గలవాడు, యువకుడు, పురుషోత్తముడు, సచిదానంద స్వరూపుడైన శివుణ్ణి చూశాడు ఆ శ్రీరామచంద్రుడు. ఆ నంది మీదనే సుఖంగా ఈశ్వరుని చెంత కూర్చుని ఉన్న పార్వతీని కూడా చూశాడు. అమ్మవారి యొక్క దర్శనం కూడా అయింది. ఆమె ముఖము పూర్ణ చంద్రుని వలె ఉన్నది. ఆమె శరీరము నల్లని కలువల వలె, మరకతముల వలె ఆకుపచ్చని ఛాయగా అలరారుచున్నది. ముత్యాల హారాలతో నక్షత్రాలు ఉదయించిన రాత్రి వలె మనోహరముగా నున్నది. వింధ్యా పర్వతం వలె ఎత్తైన స్థరభారము గలది పార్వతిని చూశాడు. ఉన్నదా లేదా అని సందేహము పుట్టినంత సన్నని నడుము, దివ్యాభరణము, దివ్యచందన లేపములు గల ఆ స్త్రీరత్నమును చూశాడు. దివ్య గంధ పుష్ప వస్త్రములను ధరించినదియు, నల్ల కలువల వంటి కన్నులు కలదియు, తాంబూల శోభితయు అగు పార్వతిని శ్రీరామచంద్రుడు దర్శించుకున్నాడు. శివాలింగనము వలన పులకరించిన శరీరము గలదేయు, సచిదానంద రూపమైనదియు, సర్వ సౌందర్య సారలహరి అయిన జగన్మాత అంబికను శ్రీరాముడు దర్శించాడు. తమ తమ వాహనములతో కూడిన వారును, నానా ఆయుధములు ధరించిన వారును, బృహద్రథంతరాది సామసూక్తమును గానం చేయువారును, తమ తమ భార్యలతో కలిసి శివుని చుట్టూ కొలువు తీరిన దిక్పాలకులను చూశాడు. వారికి ముందుగా శంఖచక్ర గదాధరుడై గరుడారూరుడై శ్రీమన్నారాయణుడు కూడా ఉన్నాడు ఆ పరమేశ్వరుడి దగ్గర. ఓం నమః శివాయ. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ సర్వదేవతలు ఉంటారు. నీలమేఘం వంటి వాడును, మెరుపుతీగ వంటి లక్ష్మితో కూడిన వాడును, ఏకాగ్ర మనస్సుతో రుద్రాధ్యాయములు జపించుతున్నవాడు విష్ణువును రాముడు చూశాడు. అయ్యా కోపం తెచ్చుకో, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ విష్ణువు రుద్రాధ్యాయం జపిస్తున్నాడు. ఏమిటా రుద్రాధ్యాయం? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యోదైషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ, యాత ఇషుశివతమా శివం బభూవతే ధనుః శివా శరవ్యాయ తవ తయానో రుద్రముడయ, యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని
తయానస్తనవాశంత మయా గిరిశంతాభిచాకశీ యామిషం గిరిశంత హస్తే బివర్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహింసే పురుషం జగత్ శివేన వచసాత్వా గిరిశాచ్చ వదామసి యదా నః సర్వమిజ్జగదయస్మృగం సుమనా అసత్ అధ్యవోచత దివక్త ప్రథమో దైవోభిషక్ అహీగిచ్చ సర్వాంజం భయన్ సర్వాచ్ఛయాతు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉత భభృ సుమంగళః ఏషేమాగం రుద్ర అభితో దిక్షుః. ఈ విధంగా రుద్రాన్ని జపిస్తూనే ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. రుద్రం దుఃఖాలన్నీ తొలగించేది, ఐశ్వర్యాలను ఇచ్చేది శ్రీమన్నారాయణుడు. అటువంటి మహానుభావుడు ఆ శివుడు ముంగల రుద్రాన్ని పారాయణం చేస్తూ ఉన్నాడట. ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి విష్ణువుకు వెనుక హంసవాహనుడు అంటే బ్రహ్మదేవుడు చతుర్ముఖములతో చతుర్వేద రుద్ర సూక్తములతో ఈశ్వరుని స్తుతిస్తూ ఉన్నాడు. సరస్వతీ సమేతుడైన బ్రహ్మను చూశాడు శ్రీరామచంద్రుడు. అథర్వ శిరోపనిషత్తుతో ఈశ్వరుని స్తుతిస్తున్న మునిగణమును స్తుతించెను. గంగానదులతో కలిసి శ్వేతాశ్వర మంత్రముతో భగవంతుని స్తుతించుతున్న నీలవర్ణుడైన సముద్రుణ్ణి కూడా చూశాడు. మణిరత్న భూషణ అలంకృతులై కైవల్యోపనిషత్తును చదువుతున్న కైలాస పర్వత సమానుడైన అనంతాది మహానాగులను కూడా గమనించాడు శ్రీరామచంద్రుడు. బంగారు బెత్తము చేపట్టిన నందిని, దక్షిణ పార్శ్వమున మూషకారుడైన కొండంత గణపతిని కూడా చూశాడు. జై బలో గణపతి మహారాజ్కి జై. ఈ విధంగా నెమలి వాహనం ఎక్కి ఉత్తర భాగమున కుమారస్వామిని కూడా చూశాడు. ఇక రెండు పార్శ్వములందు భయంకరులైన మహాకాల చండీశ్వరులు కూడా ఉన్నారు. మండుచున్న దావాగ్ని వంటి కాలాగ్ని రుద్రుడు దూరముగా కనబడెను. 3 పాదములు వంకర దేహములతో నాట్యము చేయుచున్న భృంగిటిని చూశాడు. అంతేగాక నానా వికార ముఖములు గల ప్రమదగణములు కోట్ల కొలది కనపడ్డారు. అనేక వాహనారూఢమైన మాతృమండలము చుట్టూ కనబడినది. పంచాక్షరి జపం చేయుచున్న సిద్ధులు, విద్యాధరుడు మొదలైన వారు కనపడ్డారు శివుడి దగ్గర. పంచాక్షరి అంటే అందరికీ తెలుసు, నమశివాయ. దివ్యమైన రుద్రకీర్తనలు గానము చేయుచున్న కిన్నెర సమూహమును, త్రయంబక మంత్రము జపించుచున్న బ్రాహ్మణ సమూహమును చూచాడు. త్రయంబక మంత్రం కూడా చాలామందికి తెలుసు. ఓం త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యుర్ముక్షీయమామృతాత్. ఇది రుద్రంలో వస్తుంది, నమక చెమకాల్లో వస్తుంది. ఈ రుద్ర మంత్రాన్ని, ఈ త్రయంబక మంత్రాన్ని బ్రాహ్మణులు జపిస్తూ శివుని పక్కనే ఉన్నారట. బలో జయ సీతారామచంద్ర మహారాజుకి జై. వీణతో గానం చేస్తూ నృత్యము చేయుచున్న నారదుణ్ణి చూశాడు. నాట్య నృత్యము చేయుచున్న రంభాది అప్సరలను కూడా చూశాడు. పాటలు పాడుచున్న చిత్రరథుడు మొదలగు గంధర్వుల సమూహమును గమనించాడు. శివునకు కర్ణకుండలాలుగా ఏర్పడిన కంబల అశ్వతులను గమనించాడు. కపాలము, కంబలము అనే నాగులు గానము చేట కనబడింది. ఇలా నిండు దేవసభను చూచి శ్రీరాముడు ధన్యుడైపోయాడు. సంతోషంతో దగ్గుత్తిక స్వరముతో రామచంద్రుడు శివ సహస్రనామములతో మహేశ్వరుని స్తుతించి మాటి మాటికి ప్రణమిల్లుతున్నాడు. ఈ విధంగా పద్మపురాణంలో ఉపరిభాగే శ్రీ శివగీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాదే శివ ప్రాదుర్భావాఖ్య చతుర్థోధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక 5వ అధ్యాయంలోకి రేపు ప్రయాణం చేద్దాం. రామవర ప్రధాన యోగ అంటే శివుడు సంతసించిన వాడై ఆ శ్రీరామునికి ఏమేమి వరాలు ఇస్తాడో రేపు మనం వినే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీక్షించండి, కొంచెం ఓపికతో వినండి. దివ్యశాస్త్రం, పద్మ పురాణాలు భారతదేశానికి గొప్పతనం రావడానికి మన పురాణాలలో అనేకమైన జ్ఞానం ఉందండి. మన చంద్రయాన్ మీదకి పంపినప్పుడు ఆయన సోమనాథ్ గారు ఏమన్నారండి, చంద్రయాన్ మీదకి పంపడానికి కారణం ఏంటంటే వేదముల నుండి జ్ఞానాన్ని మేము స్వీకరించామన్నాడు. చాలా గొప్ప విషయం అండి. ఆయన ఎంత సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన. కాబట్టి పురాణాలలో చాలా దివ్య జ్ఞానం ఉన్నది. ఇవి కాలక్షేపం కాదు. పురాణాలంటే జ్ఞాన నిక్షిప్తాలు. కొద్ది ఏకాగ్రత పెడితే మానవుని జన్మ చరితార్థమైపోతుంది. పురాణాల వల్ల అనేక మంత్రాలు, అనేక తంత్రాలు, అనేక విద్యలు, మానవుడికి కావలసినవి ఎంతో ఉంది భారతీయ పురాణాలలో.
ఈ పద్మపురాణం కూడా చాలా గొప్పది. అందులో శివగీత, భగవద్గీత, మనకు భగవద్గీత మహాభారతంలో ఉంది, పంచమ వేదంలో ఉంది, శివగీత పద్మపురాణంలో ఉంది. కాబట్టి రెండు కూడా స్వతంత్రమైన శాస్త్రాలు కాదు. భగవద్గీత కానీ శివగీత కానీ చెప్తున్నాం కదా. భగవద్గీత ఎక్కడుంది మనకు? మహాభారతంలో వచ్చింది. శివగీత ఎక్కడుంది మనకు? పద్మపురాణంలో వచ్చింది. ఓం నమ శివాయ. స్వస్తి. మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల, మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధ్యర్థినం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. తప్పకుండా విన్న వాళ్ళు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, దాన్ని లైక్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది. అది ఇతరులకు షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. స్వస్తి. శుభం.